ఎస్ సార్, ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని సాయికృష్ణ హాస్పిటల్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్లోని ఓపీ రికార్డులు, ఇతర వైద్య రికార్డులను పరిశీలించారు. మైనర్ బాలికకు అబార్షన్ జరిగిందన్న ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. రిపోర్టులను పూర్తిగా అధ్యయనం చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని డిఎంహెచ్ఓ రవికుమార్ నాయక్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యత అని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. అస్ఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన, ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని అధికారులను, ప్రతినిధులను కోరారు. డ్రగ్స్ రహిత సమాజమే నిర్మాణమే లక్ష్యమని ఈగల్ ఫోర్స్ టీం సిఐ హిమారాణి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, చండ్రగుండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు సిఐ అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం, అనర్థాల వంటి అంశాలపై స్థానిక ప్రజలు, విద్యార్థులు, యువతకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అవగాహన కల్పించారు. డ్రగ్స్ మత్తులో విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఎస్పీ సూచించారు. ఖమ్మం జిల్లాలోని నారాయణపురం గ్రామం దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. జామకాయలు అమ్ముకునే ఇద్దరు వ్యక్తులను అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడంతో లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా గుప్త గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా కాలువలోకి దూసుకెళ్లిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని గాయాలైన వ్యక్తిని స్థానికులు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మారుమూల ప్రాంత విద్యార్థుల కోసం మంత్రి సీతక్క 5 కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాల భవనాన్ని మంజూరు చేయించారు. పేద విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలనే సీతక్క ఆశయానికి ఇది నిదర్శనమంటూ హర్షం వ్యక్తం చేశారు.